హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై డైలీ హోమ్ పూజ. అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్. ఇంక ఈరోజైతే చికెన్ కర్రీ బిర్యానీకైతే ఇలా ఇంగ్రీడియెంట్స్ అన్నీ ప్రిపేర్ చేసేసుకొని ఇలా అయితే తీసి పెట్టుకున్నాను. అది ఎలా చేస్తానో మీరైతే ఈ ఫుల్ వీడియో చూసేయండి. ఇంకా ముందుగా మనం కడాయి పెట్టుకొని స్టవ్ అయితే ఆన్ చేసేసుకోవాలి. ఏంటి కుక్కర్ పెడుతున్నా అనుకుంటున్నారా? కుక్కర్ అయితే చాలా బాగా వస్తుందండి. మాడకుండా నీట్‌గా కర్రీ గూడా చాలా బాగొస్తుంది. ఇంక ఇలా కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని, ఇంకా చిమ్మీ గూడా ఆన్ చేసేసుకుందాం. నేనైతే 2లో పెడుతున్నాను చిమ్మీ కూడా. ఎందుకంటే కర్రీస్‌కి వాటికి 2లో పెట్టాలి. వేపుళ్ళకి చికెన్ వేపుడు, ఫ్రై వాటికైతే 3లో పెట్టాలి. రైస్‌కైతే 1 పెట్టాలి. ఇంకా 2లో పెట్టేసుకొని ఇలా 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసుకుందాం. ఇంకిలా ఆయిల్ హీట్ అయ్యేదాకా కొంచెం హైలో పెట్టేసుకొని ఆయిల్‌ని హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్‌నైతే హీట్ అయిన ఆయిల్‌లో అయితే వేసేద్దాం. వేసేసుకొని పచ్చిమిర్చి ఉంది కదా! అవి 2 తీసుకొని ఇలా చీలికల్లాగా కట్ చేసేసుకొని దాంట్లో అయితే వేసేసుకోవాలి. ఇంకా కరివేపాకు కూడా వేసేసుకొని కొంచెం బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. చికెన్‌ని నీట్‌గా క్లీన్ చేసి పెట్టేసుకోవాలి. నేను ముందుగానే క్లీన్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ అయితే ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేశాను. పెట్టేసి ఇంకా అల్లం పేస్ట్ అయితే కొంచెం మనం ఆనియన్స్, పచ్చిమిర్చి ఇలా కరివేపాకు వేగిన తర్వాత కొంచెం ఇలా అల్లం పేస్ట్‌ని గూడా వేసేసి పచ్చి వాసన పోయేంత వరకైతే వేగనిచ్చాలి. ఇలా బాగా వేగనిచ్చిన తర్వాత కొంచెం సిమ్‌లో పెట్టుకొని బాగా వేగనిస్తే పచ్చి వాసనంతా పోతుందండి అల్లం పేస్ట్‌లో. కొంచెం హైలో పెట్టుకొని ఫస్టు సిమ్‌లో పెట్టుకోవాలి. తర్వాత హైలో పెట్టుకొని ఇలా బాగా వేగనిచ్చాలి ఆనియన్స్‌ని. ఇంకా మనం చికెన్ క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్‌ని గూడా వేసేసేద్దాం. వేసేసి ఇంకా పసుపు అవి వేద్దాం. ముందుగా పసుపు, కొంచెం ఉప్పు, కల్లుప్పు ఉంది గదండీ! కల్లుప్పు వేస్తే చాలా మంచిది. హెల్తీకి కూడా బావుంటుంది కూడా. టేస్ట్ గూడా చాలా బాగొస్తుంది. సాల్ట్ వేయకుండా కల్లుప్పు వేసుకోవాలి. ఇంకా కారం గూడా తగినంత కారం వేసేసుకొని, ఇంకా దీన్నైతే కొంచెం బాగా కలబెట్టుకొని మూత అయితే పెట్టేసుకుందాం. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని తీసిన తర్వాత కొంచెం వాటర్ వస్తూ ఉంటాయి. అప్పుడు యాలకులున్నాయి కదా! అవైతే 1 అయినా, 2 అయినా వేసేసుకోండి. వేసేసుకొని ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసుకొని, ఇంకా కొంచెం అలా వాటర్ అన్నీ వస్తాయి. కొంచెం మనం వాటర్ ఇంకొంచెం గ్రేవీ కోసం వాటర్ అయితే పోసేద్దాం. పోసేసి ఇలా బాగా కలపెట్టుకోవాలి చిన్నగా. ముక్క ఇరగకుండా నీట్‌గా కలబెట్టుకోవాలి. ఇంకా మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ముక్క ఉడికేలాగా కొంచెం ఉడుకుతూ ఉన్నప్పుడు దాకా కొంచెం సేపు మూత పెట్టేసుకుందాం. ఒక 5 మినిట్స్ మూత తీసేసి ఉడుకుతూ ఉంది కదా! చాలా బాగా ఫ్లేవరు మంచి వాసన వస్తూ ఉంటుంది. చాలా బావుంది కదా చూస్తుంటేనే. ఇంక ఇలా మూత తీసేసిన తర్వాత మనం నీళ్ళు దాంట్లో చికెన్‌లో వస్తే మనం తగినంత గ్రేవీ కోసం ఎంత కావాలో అంతే వేసుకోవాలి వాటర్ అయితే. ఇంక వేసేసుకొని ముందుగా చికెన్ మసాలా పొడి, ధనియాల పొడి అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాక నేనైతే ఇది చెక్క, లవంగాలు ఒక్కటే కలిపి పొడైతే చెక్క, లవంగం, యాలకుల పొడైతే ఏసి పెట్టుకున్నాను. అదైతే ముందుగా వేస్తున్నా. నెక్స్ట్ ఇది ధనియాల పొడి. ఇంక వేసేసిన తర్వాత చికెన్ మసాలా పొడి గూడా ఆహ్, ఎవరెస్ట్ చికెన్ మసాలా పొడైతే నేను వాడతానండి. అదైతే చికెన్ మసాలా పొడి గూడా కొంచెం వేసేసి, కొంచెం ముందుగా కొత్తిమీర కొంచెం వేద్దాం. మళ్ళీ లాస్ట్ గూడా వేసుకోవాలి.
ఇంకా కొత్తిమీర వేసేసి ఇలా సిమ్‌లో పెట్టుకుంటే అదంతా చిక్కగా అయిపోయి చాలా బాగా ముక్కకు పట్టి ఫ్లేవర్ మంచిగా వస్తుంది. ఇంక ఈ లోపు అది సిమ్‌లో పెట్టి ఉడుకుతున్న లోపు మనం బిర్యానీ అయితే చేసేసుకుందాం. మసాలా తక్కువతో బిర్యానీ అయితే స్టార్ట్ చేద్దాం. ఇంకా మళ్ళీ మరొక కడాయి పెట్టుకొని ఆయిల్ 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసుకొని ఆయిలు, నెయ్యి వేసుకోవచ్చు. లేకపోతే డాల్డా వేసుకోవచ్చు. కానీ మా పిల్లలు, నేను అయితే కొంచెం నెయ్యి తినమండి. అందుకని నెయ్యివైతే వేయలేదు నెయ్యి. ఇంకైతే ఆయిల్ ఒక్కటే వేశాను. ఆయిల్ వేసి ఇంకా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా బిర్యానీలోకని కూడా చేసి పెట్టేశాను కదా ముందుగానే. ఇంకా ఆనియన్స్‌ని, ఈ టమోటో, పచ్చిమిర్చిని మొత్తం కలిపేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఇంక ఇలా మిక్సీ పట్టేసుకొని మెత్తగా అంటే ముక్కలు తగలకుండా మా పిల్లలు చెప్తున్నాను కదండీ వీడియోస్‌లో కూడా, మా పిల్లలు అన్నీ ముక్కలన్నీ ఏరుతూ ఉంటారు. ఇదంతా తలనొప్పని ఇంక నేనైతే ఇలా అన్నీ మిక్సీ పట్టేస్తున్నాను. అంటే వాళ్ళకి తినాలి బలం అని చెప్పి, అన్నీ తింటేనే బలం కదా! మనం అన్నీ ఏరి పడేస్తే ఏమొస్తుంది? అందుకని చెప్పి ఇలా అయితే వాళ్ళకి తెలియదు. వాళ్ళ ఫుడ్ మంచిగా హెల్తీగా కూడా ఉంటుంది. బాడీకి కూడా పడుతుంది మనం తిన్నవి అని. ఇంక నేనైతే ఇలా మిక్సీ పట్టేస్తున్నాను అన్నీ. ఇంక ఇలా మిక్సీ పట్టేసి ఆ గ్రేవీనైతే ఇలా ఆయిల్ హీట్ అయిన ఆయిల్ అయితే మనం వేసేసుకోవాలి. ఈ ఆయిల్‌లో వేసేసుకోవాలి. ఇంకా బాగా అది సిమ్‌లో వేసేసిన తర్వాత కొంచెం సిమ్‌లో పెట్టుకొని, ఈ గ్రేవీ కూడా కొంచెం పచ్చి వాసన అంతా పోయేంత వరకు బాగా వేగనిచ్చాలి. ఇలా బాగా వేగనిచ్చిన తర్వాత మనం పులావ్ దినుసులకు ఏమేమి అన్నీ తీసి పెట్టాను నేను. మనం పులావ్‌లో ఏసుకునే దినుసులన్నీ ఇలా కొంచెం కొంచెం ఎక్కువ కాకుండా తక్కువ మసాలాతో కొంచెం కొంచెం తీసుకొని ఇలా వేసేసుకోవాలి దీంట్లో. ఇంకా వేసేసిన తర్వాత అవి కూడా కొంచెం వేగనిచ్చేసి, ఇంకా ముందుగా అల్లం పేస్టు దీనిలోకి కూడా తీసి పెట్టుకున్నాం కదా! ఆ అల్లం పేస్ట్ కూడా కొంచెమే ఏసుకోవాలండి. ఎక్కువ మసాలా తినకూడదు. గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందుకని చెప్పి మేమైతే అసలు కొబ్బరే వాడము. ఇంకా ఇదైతే కార్డు. పెరుగు కార్డ్ అంటే పెరుగు వేస్తే పిల్లలకి, మనకి వేడి చేయకుండా చాలా పులావ్ తిన్నా గానీ కొంచెం వేడి చేస్తుంది గదా! అలా వేడి చేయకుండా బిర్యానీ గూడా చాలా బాగా అసలకి పొడి పొడిగా ఎంత బాగా మెత్తగా బాగొస్తుంది నీట్‌గా. కర్డేస్తే చాలా బావుంటుంది. ఇంకా చికెన్ మసాలా పొడి గూడా దీంట్లో గూడా వెయ్యాలి. మామూలుగా అయితే దీంట్లో చెక్క, లవంగాల పొడైతే కొంచెం వేస్తున్నాను. మామూలుగా అయితే కారం అవన్నీ వేసుకోవచ్చు. ఎందుకంటే ఇంకా చికెన్‌లో కొంచెం మసాలా, దీంట్లో మసాలా తింటే ఇప్పుడు కొంచెం గ్యాస్ ట్రబుల్ వస్తుందని చాలా తగ్గిచ్చేశాను. ఇంకా మనం దీంట్లో గూడా కల్లుప్పు వేసుకుంటే చాలా టేస్టీగా బావుంటుంది. కల్లుప్పు వేసేసుకొని నేనైతే ఇలా అన్నీ వేసేసుకొని బాగా కొంచెం వేగనిచ్చి ఇలా మూత అయితే ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకోవాలి. ఇంకా 5 మినిట్స్ మూత పెట్టేసుకొని ఇంకా మనం కొత్తిమీర మెయిన్‌గా బిర్యానీలోకి మనం పుదీనా వేస్తే చాలా బాగా ఫ్లేవర్ వస్తుంది. ఇంకా పుదీనా, కొత్తిమీర అయితే నేను 2 ఇలా వేగుతున్నప్పుడే వేసేసాను. ఇంకా వేసేసి మనం ముందుగా రైసు ఎంత క్వాంటిటీ నానబెట్టుకున్నాం కదా! ముందు నానపెట్టుకోవాలండి బియ్యం అయితే. నేనైతే అన్ని బియ్యం రైసు నానపెట్టేసాను ఎంత కావాలని. నానబెట్టేసి ఇది బాగా పచ్చి వాసనంతా పోయేంత వరకు వేగనిచ్చాను గదా! ఇంక ఈ బియ్యాన్నయితే దీనిలో వేసేస్తున్నాను. మామూలుగా అయితే ఒక గ్లాస్‌కి 2 గ్లాసులు వాటర్ అయితే పోసుకోవాలి. నాకు బాగా అలవాటయిపోయిందండి బిర్యానీలన్నీ చేయడము. ఇంకా నేను కరెక్ట్‌గానే వాటర్ అయితే పోస్తాను. నాకు అర్థమైపోతుంది. అలా అలవాటయిపోయింది. ఇంకా నేనైతే కొలతలు అట్లా ఏమీ వెయ్యను. మీరు కొలత ఏసుకోవాలంటే ఏ గ్లాస్‌తో బియ్యం ఏస్తారో ఆ గ్లాస్‌తో 2 గ్లాసులైతే వాటర్ అయితే పొయ్యండి. ఇంకా మామూలుగా బాస్మతి రైస్ ఉన్నాయి కదా! అవైతే 1 ½ వాటరే పోసుకోవాలి. ఎందుకంటే అవి
వాటికి తక్కువ నీళ్ళైతే పడతాయి. అందుకని చెప్పి దీనికి ఎక్కువ నీళ్ళు పడతాయి కాబట్టి దీనికి ఒక గ్లాస్‌కి 2 గ్లాసులు వాటర్ ఏసుకోవాలి. దానికైతే ఒక గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసు మీద కొంచెం ఎక్కువే వేసుకోవాలి వాటర్ సరిపోతుంది. నేనైతే ఇంచుమించుగానే వేసేస్తా అండి. నాకు బాగా అలవాటయిపోయింది. ఎంత పొయ్యాలో గూడా. కరెక్ట్‌గా వస్తది. సంగటే అవ్వదండి రైస్ అయితే. ఫుల్ అలా అయిపోయింది. అలా వచ్చేసింది. ఇంక ఇలా అయితే నేను దోసలైతే వేసేసాను. ఈలోపైతే చికెన్ సిమ్‌లో పెట్టాం కదా! చాలా బాగా మంచి వాసనొస్తూ మంచిగా ఉడికిపోయి అయిపోయిందండి. చికెన్ కర్రీ గూడా చాలా బాగొచ్చింది. గ్రేవీ గ్రేవీ అంతా దగ్గర పడి ఆయిల్ బాగా తేలుతూ ఉంటేనే మనకి కర్రీ ఉడికినట్టు. ఇంకా నేనైతే పెరుగు చట్నీకి ఈలోపు బిర్యానీ పెట్టేశాను గదా! ఇంకా అది ఉడుకుతూ ఉండగా ఇంక ఖాళీగా ఉండడం దేనికని చెప్పి ఇంక నేనైతే పెరుగు చట్నీకైతే పిల్లలు బాగా ఇష్టపడుతూ ఉంటారు. చికెన్ కర్రీ కంటే పెరుగు చట్నీనే బాగా వాళ్ళు ఇష్టపడతారు. అందుకని ఇంకా కొంచెం పెరుగు చట్నీ గూడా చేస్తున్నాను. దాంట్లో అయితే టమాటో, ఉల్లిపాయి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం సాల్ట్ వేసుకొని, కొంచెం టమాటో, కొంచెం క్యారెట్ వేసుకున్నాను. చాలా బావుంటుంది క్యారెట్, టమోటా గూడా వేస్తే. ఇంకా అలా అయితే కలిపేసి పెరుగు చట్నీ గూడా ఈలోపు రెడీ చేసేసాను. ఇంకెప్పటికప్పుడు నీట్‌గా మనం చేస్తూ ఉన్నాం గదా! అవన్నీ తీసి పెట్టాను గదండీ! ఈ కర్రీలోకి వాటిలో కావాల్సిన గిన్నెలు అవన్నీ ఎప్పటికప్పుడు నీట్‌గా కడిగేసేసి నీట్‌గా షింక్‌లో అయితే ఎక్కువ అంట్లు ఉంచను ఎక్కువ. ఎప్పటికప్పుడు కడిగేసుకొని అంట్లు స్టాండ్‌లో అయితే పెట్టేసుకుంటాను. ఆరిపోయిన ఎమ్మటనే సర్దేస్తాను. ఇంక మనకి ఎక్కువ పనుండదు గదండీ! ఎప్పటికప్పుడు చేసేసుకుంటే పని ఇంకా నెక్స్ట్ ఎక్కువ పనుండదు. అందుకని నీట్‌గా ఖాళీగా ఉంటుంది. ఇంకిలా పెరుగు చట్నీ మొత్తం రెడీ చేసేసుకున్న. ఈలోపైతే రైస్ కూడా అయిపోయి చాలా బాగా వచ్చిందండి. రైస్ గూడా పొడి పొడిలాడుతూ ఎంత చక్కగా వచ్చిందో. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.